బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బద్వేలు గౌరీశంకర్ నగర్ లో వృద్ధ దంపతులపై ఇంటిపై దాడి జరగడం కలకలం రేపుతోంది. టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక 20 ఏళ్లుగా ఉంటున్న పెన్నం వెంకటయ్య ఇంటి ప్రహరీ గోడను నిందితులు ధ్వంసం చేశారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ అనుచరులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. బాధితులను ఎమ్మెల్యే దాసరి సుధా పరామర్శించారు. ఇక దాడి చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసు నమోదు చేయడం అన్యాయమని మండిపడ్డారు. వృద్ధ దంపతులకు తక్షణ న్యాయం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అది చించేసిండ్రు. చించేసి అందరుండి ఇడిసేపో అట్నే పెట్టుకొని ఉంటాం అంటే అది ఇడిసేసి మళ్ళీ అప్పుడే ఏరేదే కట్టుకొని ఉండే అప్పుడే కట్టుకొని ఉండే అది కూడా చించిండు. 2 చించిండు. నేనేం చేయాలా? 10 మంది తాగి ఫుల్లుగా వచ్చి ఆమెను కొట్లాడి నాకు మా ఆయన కొడుతుంటే నేను అడ్డం పోతే నన్ను కొట్టింది. నేను వచ్చి అది చినిపోయి ఇసిరేసి మళ్ళీ ఏరేది కట్టుకొని వచ్చాను. అప్పుడే ఏరే పిల్లి కూడా కొట్టి ఆ ఎబ్బికి కూడా దెబ్బలు జనం తగులుతుంది. ఏం చేయాలి? ఇంత అన్యాయానికి వచ్చింటే ఒక ఊరోళ్ళ ఒక పల్లెల్లా ఎక్కడెక్కడ పొద్దుటూరు అంటాడు, పొద్దుటూరు కాడ పల్లె అంటారు, మైదుకూరు అంటారు, మైదుకూరు కాడ పల్లె అంటారు. అప్పుడు ఎవరు రాలే. ఈ సంవత్సరం నుంచి వస్తుండ్రు. ఇప్పుడు దాడి చేసి కలబడి పుట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి ఏ విధంగా ఈ అధికారంని అండగా చూసుకొని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తున్నాము. మొన్నటికి మొన్న గుంటూరులో ఒక మహిళని ఎంత దారుణంగా కొట్టడం జరిగింది అన్నది మనం అందరం చూసాం. ఆ సంఘటన మరొక ముందే 21 సర్వే నంబర్ 74వ ప్లాట్ గౌరీశంకర్ నగర్లో ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వెంకటయ్య అన్న వాళ్ళు ఇక్కడ ఈ సైట్ లో ఉంటున్నారు. అదే సైట్ దగ్గర ఇక్కడ మనం ఉన్నాము. ఎక్కడో కడపలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలయ్య అని ఆయన వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ రావడము, ఇక్కడ వీళ్ళందరినీ ఇక్కడ పడి ఉన్నాయి చూడండి, అక్కడ చుట్టూలు గడపారులు అన్ని తీసుకొని వచ్చి వీళ్ళ మీదకి దాడికి దౌర్జన్యానికి దిగడం. రైట్గా కడప జిల్లా బద్వేలు గౌరీశంకర్ నగర్ లో వృద్ధ దంపతులపై ఇంటిపై దాడికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్. కడప జిల్లా బద్వేల్లో ఓ వృద్ధ దంపతుల ఇంటిపై దాడి జరిగింది. ఇది చాలా మానుష ఘటనగా చెప్పొచ్చు. వారు ఉంటున్న ఇంటికి కూల్చేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేసు మరియు ఆయన అనుచరులు ఉన్నట్లు కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగింది శనివారం సాయంత్రం చోటు చేసుకోగా ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వీడియో ప్రసారాల్లో అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వీడియో వైరల్ కావడంతో బాధితుల కథనం మేరకు వాస్తవానికి అయితే బద్వేల్లోని స్థానిక గౌరీశంకర్ నగర్ లో పెన్నం వెంకటయ్య ఆదిలక్ష్మ అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు రామలక్ష్మ వద్ద నుంచి డీకేటీ పట్ట స్థలాన్ని 10 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి ఆ స్థలంలో ఇల్లును కట్టుకున్నారు. ఇల్లును కట్టుకున్న మున్సిపాలిటీకి అంటే చట్టబద్ధంగా మున్సిపాలిటీకి ఇంటి పన్నుతో పాటు ఇటు నీటి పన్ను కావచ్చు, మిగతా అంటే కరెంటు బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా పొంది ఉన్నారు. శనివారం సాయంత్రం కడపకు చెందిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ మరో సుమారుగా 10 మంది అనుచరులతో కలిసి గౌరీశంకర్ నగర్ కు వచ్చారు. ఆయన రావడంతో 10 మంది గూఢాలతో సమ్మెటలు కావచ్చు, సుత్తులు తీసుకుని ప్రహరీ గోడని పగలగొట్టారు. కొంత భాగం ఆ ఇల్లు తమదేనంటూ ఇటు వెంకటయ్య ఆదిలక్ష్మలు కూడా వాళ్ళతో కూడా గొడవ పడ్డ పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా కూడా ఈ గడ్డపార సమ్మెటలు అంటే ఏదైతే మారణాయుధాలతో దాడి చేస్తున్న క్రమంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఇటు వృద్ధ దంపతుల్లోని మహిళ పట్ల కూడా కొంత అనుచితంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా ఆమె చీరని చించినట్టు కూడా వాళ్ళు స్థానికంగా కొందరు ఆ ప్రసార మాధ్యమాలు కూడా కనపడడం జరిగింది. కానీ ఈ ఘటనకు అంతటికి సంబంధించి మరొక కీలక అంశం ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే సెక్షన్ 160 కింద కేసు నమోదు చేశారు. బాధితులైన వెంకటయ్య ఆదిలక్ష్మి మీద తో పాటుగా వారికి ఎవరైతే అడ్డుపడ్డారో పెన్నో శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా వీళ్ళకి కొంత సపోర్ట్ వచ్చారు. సో వీళ్ళకి చెందిన అలాగే కడపకు సంబంధించిన జంబయ్య, యోగీశ్వర్, జగదీష్లపై కూడా కేసు నమోదు చేశామని చెప్పి ఇటు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి డిఎస్పీ కూడా ప్రకటన విడుదల చేశారు. మహిళ చీరని తమ లాగలేదని లేదంటే మహిళ జాకెట్ చించలేదని చెప్పి డిఎస్పీ చెప్తున్నప్పటికీ వాస్తవానికి అక్కడ
ఘటనలోని పరిస్థితులు అయితే వేరే విధంగా ఉన్నాయి. మహిళ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ వృద్ధ దంపతుల యొక్క ఆమె చీరను అంటే జాకెట్ కూడా చిన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో పోలీసులు బాధితులపైన కేసులు నమోదు చేయడం, ఎవరైతే ఉన్నారో KNSF అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేయకపోవడం ఇప్పుడు అంతా కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తం మీద అయితే బాధితులకి మరొకంతా బాధించేటట్లుగానే పోలీసు పరిస్థితి తీరైతే ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రైట్ సాగర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.